ప్రియులారా, మనము ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము 11 విషయాలు చూసాం. దేవుని చిత్తమైతే ఇంకొక 3-4 విషయాలు చూద్దాం. వాక్యం చదువుతున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. 10వ వచనం చదువుతున్నాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇంగ్లీష్ బైబిల్లో 9వ వచనము చివరి భాగము నుండి 10వ వచనం వరకు ఒక వచనంగా ఉంటుంది. తెలుగులో అయితే 8, 9, 10 వచనాలు కలిపారు. సో 10వ వచనాన్ని చూడాలి మనం. ముందుగా నేను తెలుగులో చదివి ఆ తర్వాత ఇంగ్లీష్లో 9వ వచనము చివరి నుండి 10వ వచనం వరకు చదువుతాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. నౌ ఐ యామ్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్. మేకింగ్ known to us the mystery of his will according to his good pleasure which he purposed in himself as a plan for the fullness of times to unite all things in Christ which are in heaven and on earth. సో ఇక్కడ దేవుడు నిర్ణయించాడు అనే మాట చదువుతున్నాం. దేవుడు తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు ఏమి నిర్ణయించాడు? క్రీస్తునందు పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. బాగా గమనించారా? పరలోకములో ఉన్నవే కానీ భూమి అందు ఉన్నవే కానీ లేదా భూమి మీద ఉన్నవే కానీ సమస్తం క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. యునైట్, సమప్ అంటాడు. ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో సమప్, సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అది దేవుడు నిర్ణయించుకున్నటువంటి అంశం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఏమి నిర్ణయించాడు అది మొదటి విషయం. ఈ మొదటి విషయములో 2 భాగాలుగా చూస్తాం. ఒకటి, క్రీస్తు నందు అనే మాట ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ సమ్మింగ్ అప్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు. రెండవ భాగంగా ఎందుకు ఎవరిని సమకూర్చాలి, ఎందుకు ఎవరిని లేదా దేనిని
సమకూర్చాలి. ఇది మరొక విషయం. మూడవదిగా ఆయన దయా సంకల్పము అనే మాట. నాలుగవదిగా ఎప్పుడు సమకూరుస్తాడు అన్నది మరొక అంశం. ఇవి మామూలుగా మనం ఇక్కడ దీని కొరకు చెప్పుకున్నటువంటి మాటలు. గ్రీకులో ఎందుకు నేను గ్రీక్ మాట చెప్తున్నానంటే, ఇది ద ఎంటైర్ న్యూ టెస్టిమెంట్, గ్రీక్ న్యూ టెస్టిమెంట్ మొత్తములో 2 సార్లు ఈ మాట ఉంది. అది కూడా చాలా పెద్ద మాట అండి. ఇట్స్ వెరీ లాంగ్ వర్డ్. అనాకే ఫలాయియో సాస్థాయ్. అనాకే ఫలాయియో సాస్థాయ్. ఇట్స్ వెరీ లాంగ్ వర్డ్. అనాకే ఫలాయియో సాస్థాయ్ అంటే తెలుగులో సమకూర్చుట అని అనువాదం చేశారు. ఇంగ్లీష్లో సమప్ అని అనువాదం చేశారు. అలాగే ఇంగ్లీష్లో మరొక వెర్షన్లో యునైట్ అనే మాటగా ట్రాన్స్లేట్ చేశారు. 2 సార్లు ఉందని చెప్పాం. అంటే అసలు ఈ మాట యొక్క భావం ఏమిటో అర్థం చేసుకోవాలంటే, ఇంకొకసారి ఎక్కడ ఎలా రాయబడింది, ఏ అర్థంలో రాయబడింది కూడా చూడాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనము, దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్ స్టడీ. అంటే ఒక పదాన్ని బైబిల్లో వాడినప్పుడు ఏ అర్థముతో ఆ పదాన్ని బైబిల్లో వాడారు అన్నదే మనం అర్థం చేసుకోవాలండి. సెక్యులర్ డిక్షనరీలో రకరకాల అర్థాలు ఉండొచ్చు, కానీ బైబిల్లో హౌ ఇట్ ఈజ్ యూస్డ్, వాట్ ఈజ్ ఇట్స్ యూసేజ్, ఏ భావముతో వాడబడింది అన్నది చాలా ప్రాముఖ్యమైన. ఇది అర్థం చేసుకోనందువలననే సొంత వ్యాఖ్యానాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు. ఇది ఇంకొక దగ్గర ఎక్కడ రాయబడిందంటే, రోమా పత్రిక 13వ అధ్యాయము 9వ వచనములో ఇది రాయబడింది. దిస్ గ్రీక్ వర్డ్ చదవమ్మా. చదవమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, ఈ పదాజ్ఞలన్నీ ఉన్నాయి చూశారా. అంటే మరి ముఖ్యంగా దేవునికి చెందిన వాక్యాలు వదిలిపెడితే మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా ఏమంటున్నాడంటే ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అనే మాటలో అన్నీ ఉన్నాయి. యేసుప్రభు వారు కూడా చెప్పారు, 2 ఆజ్ఞలు ఉన్నాయా బైబిల్ మొత్తంలో. ఒకటి, నీ పూర్ణాత్మతోనూ నీ ప్రాణముతోనూ శక్తితోనూ నీ దేవునిని ఆరాధించు. రెండవదిగా నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. అన్ని ఆజ్ఞలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. సో ఇక్కడ సంక్షిప్తముగా ఉన్నాయి, లేదా అందులో ఇమిడి ఉన్నాయి, అన్నీ అందులోనే ఉన్నాయి అన్న మాట ఎలాగో, అంటే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమిస్తే వ్యభిచారం చేయం, అబద్ధం చెప్పము, మోసం చెప్పము, చెయ్యము, దొంగతనం చెయ్యము, ఏమండి దోచుకోము, కీడు చెయ్యము. యు టేక్ ఎనీ ఏ ఆజ్ఞ తీసుకున్నా నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అన్న దాంట్లోనే ఉన్నాయి. అలాగే సమస్తము యేసు ప్రభువులోనే సమకూర్చబడుతూ ఉన్నాయి అని మనం గుర్తించాలి. అంటే ఇక్కడ గుర్తించవలసింది ఏమిటంటే, క్రీస్తే యేసు ప్రభువే కేంద్రము, యేసు ప్రభువే గమ్యము, యేసు ప్రభువే ప్రారంభము, యేసు ప్రభువే ఆధారము, యేసు ప్రభువే కొనసాగించువాడు, యేసు ప్రభువే సమస్తాన్ని నిర్వహించేవాడు. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా యేసు ప్రభువులోనే ఉన్నాయి. అంటే సమస్తాన్ని దేవుడు యేసు ప్రభువులో సమకూర్చాలి అన్నది దేవుడు నిర్ణయించాడు. దీనికి కారణం ఏంటి? దయా సంకల్పము.
ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇవి మనం తర్వాత ఆలోచన చేద్దాం. సో ఈరోజు మనము 7 నుంచి 10 వచనాల్లో ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదవాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. చూశారండి? ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన కొరకు, ఆయన యందు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, సీన్ అండ్ అన్సీన్, చూచేవి చూడలేనివి, కనబడేవి కనపడనివి, పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి సమస్తం. ఇంకొక వచనం కూడా చూద్దాం. ఆదికాండం 49:10. ఐ వాంట్ సంబడి టు ఓపెన్ ఇంగ్లీష్ బైబిల్. తెలుగులో ముందైతే చదవమ్మా. షిలోహు వచ్చే వరకు యూదా నుండి దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. అది తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో చదవండి. Unto him shall the obedience of the people. ఇంకొక ట్రాన్స్లేషన్ చూడండి. కింగ్ జేమ్స్ వర్షన్ ఉందా ఎవరి దగ్గరైనా? యా. యా, మరొక ట్రాన్స్లేషన్ ఇది ఎన్కేజేవి. సో ఎస్, దట్ ఈస్ ద ఓల్డ్ కేజీవి బైబిల్లో. అక్కడ ఉన్న మాట ఏమిటంటే షల్ గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్. దాన్ని కాస్త ఈజీగా చేశారండి. షల్ గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆది కాండములోనే యాకోబు ప్రవచిస్తూ షిలోహులో రాజదండము అంటే యేసుప్రభు గురించి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయనలో సమకూర్చబడతారు అని చెప్తున్నాడు. షల్ గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ బి, ద పీపుల్ బి, షల్ గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ బి అంటే ప్రజలందరూ ఆయనలోనే సమకూర్చబడతారు. ప్రజలందరూ ఎందుకు, ఎవరికి మనం తర్వాత చూడబోతున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. చాలా అండి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నేను నీలో నువ్వు నాలో. బాగా గమనించండి. తండ్రి కుమారునిలో సంపూర్తిగా ఉన్నాడు, కుమారుడు తండ్రిలో సంపూర్తిగా ఉన్నాడు. నీవు నాలో నేను నీలో ఉన్నట్లుగా నీవు నాకిచ్చిన వీరు నాలో ఉన్నారు అంటూ ఏమంటున్నాడంటే వీరు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉంటారు అంటున్నాడు. అది దేవుడు నిర్ణయించాడు. సమస్తము ఆయనలో సమకూర్చబడాలని. ఎవరు, ఎందుకు, ఆఫ్టర్వర్డ్స్ తర్వాత చూద్దాం. మరికొ వచనాలు చూడాలి. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం. 1 Corinthians chapter 8 verse 6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవుని పట్టణమే ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. చాలండి. చూడండి,
పరలోకములు ఉన్నవైనా భూమి మీద ఉన్నవైనా ఏ ఉన్నవైనా కూడా సమస్తము దేవుని వల్ల కలిగినవి, సమస్తము క్రీస్తువే. మనము ఆయన వారము, ఆయన కొరకున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 27వ వచనం, 27, 28. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచెను. సమస్తము చదువు. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతిని విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. సరే, కుమారుడు దేవునికి లోబడును, ఇది మన తర్వాత ఆలోచన చూద్దాం. దయా సంకల్పంలోనికి ఆ మాట వెళుతుంది. అంటే సమస్తాన్ని దేవుడు తన కుమారునికి యేసు ప్రభుకి లోబరిచాడు. సమస్తమైన పాదముల కింద పెట్టబడ్డవి. సమస్తానికి ఆయన అధికారిగా ఉండబోతూ ఉన్నాడు. ఎప్పుడు జరగబోతూ ఉంది ఇది? 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోతూ ఉన్నది. లూసిఫర్ 1000 సంవత్సరాలు బంధించబడతాడు. పునరుద్ధానం జరుగుతుంది, మొదటి పునరుద్ధానము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో మొదటి పునరుద్ధానము జరిగిన తర్వాత అంటే God has a plan which is being unfolded as the years passing on. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి విప్పుతూ వెళ్తూ ఉన్నాడు. దేవుడు తన మర్మాన్ని ఒకటి విప్పుతూ వెళ్ళి ద క్లైమాక్స్ ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలనలో దాని క్లైమాక్స్ కనపడుతుందండి. దాని విషయం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఎఫ్సి పత్రికలో? సంఘము ఈజ్ గోయింగ్ టు బి ద ఏజెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ ఎ బిలీవర్. సంఘము దీనికి ఒక ఏజెంట్గా ఉండబోతూ ఉన్నది. అంటే దేవుడు తన ప్రణాళికలో సమస్తమును క్రీస్తునందు సమకూర్చాలి అనుకున్నప్పుడు దానికి సంఘాన్ని ఒక ఏజెంట్గా చేశాడు. అంటే సంఘాన్ని దేవుడు ఏ స్థాయిలో పెట్టాడో బిలీవర్స్ నీడ్ టు రియలైజ్. సమ్ బిలీవర్స్ దే డు నాట్ హ్యావ్ వాల్యూ ఫర్ ద చర్చ్ అండి. నేను చాలామంది చెప్పగా విన్నానండి, సంఘాలు కాదు బ్రదర్ మనకి ఇంపార్టెంట్, యేసు ప్రభు ఇంపార్టెంట్. వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే శరీరం ఇంపార్టెంట్ కాదు, తల ఇంపార్టెంటా? ఏమండి, ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? ఆ వాక్యం చూద్దాం మనం తర్వాత. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనులైన వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. భూమి మీద 7 ఏండ్ల పరిపాలన 7 ఏండ్ల శ్రమకాలము జరిగేటప్పుడు మధ్యాకాశములో సంఘము, ఇక్కడ 24 పెద్దలంటే సంఘానికి సాదృశ్యం. నేను ప్రకటన గ్రంథం మీకు చాలా కాలమైంది అనుకుంటాను చెప్పి, అప్పుడు నేను దీన్ని వివరించాను. 24 పెద్దలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు అని వివరించాను. ఇంకా క్లారిటీ కావాలంటే ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి 24 ఎల్డర్స్ అని కొడితే తెలిసిపోతుంది మనకి. మరొకసారి వినండి, దయచేసి తప్పకుండా వినండి. మళ్ళీ చదువుదాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చదవమ్మా. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనులైన వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. బాగా గమనించండి, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను,
భాగం. నీ చిత్తమును బట్టి అవి ఉండే సమస్తము కూడా నీ చిత్తాన్ని బట్టే ఉన్నాయి. దానిని బట్టి, దేనిని బట్టి? ఆయన చిత్తాన్ని బట్టి సృష్టించబడ్డాయి. ఆయన చిత్తము నెరవేర్చడానికే ఉన్నాయి. ఆయన చిత్తం ఏమిటి? ఆయన నిర్ణయం ఏమిటంటే సమస్తము యేసుక్రీస్తులో సమకూర్చాలి. అందుకే చదువమ్మా. నీవే మహిమ ఘనత ప్రభావములను పొందనర్హుడవని చెప్పి తమ కిరీటములను ఆయన పాదముల యొద్ద వేసిరి. సో ద అల్టిమేట్ ఆఫ్ హోల్ థింగ్ ఈజ్ గ్లోరిఫైయింగ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువును ఘనపరచుట. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఎంతగా ఘనపరచాలని కోరుకుంటున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలంటే గ్లోరిఫైయింగ్ క్రైస్ట్. మనము ఎఫెసీ పత్రిక ప్రారంభించినప్పుడే ఆయన మహిమ కొరకే సమస్తము చేయబడ్డవి, ఆయన మహిమార్థమై అనే మాటను నేను చాలా విపులంగా మాట్లాడాను. మొదటి అధ్యాయంలోనే దేవుని యొక్క ఉద్దేశ్యం చూశారండి. దేవుని యొక్క ఉద్దేశము, ఆకాంక్ష, ఈ సంగతులన్నీ చెప్పేటప్పుడు నేను దాని గురించి మాట్లాడాను. ఫైన్. సమస్తమును ఆయన మహిమ కొరకే దేవుడు చేశాడు. 5వ అధ్యాయం ప్రకటన 13వ వచనం. 5వ అధ్యాయము 13వ వచనం. అంతటా పరలోకమందును భూమి మీదను, భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, నాట్ ఓన్లీ మ్యాన్, ప్రతి సృష్టము, కొండ, చెట్లు, పుట్టలు, పాములు, ఏమండి, కీటకాలు, ప్రతి సృష్టము, జంతువులు, నీరు, అగ్ని, మనుష్యులు, చేపలు, తిమింగలాలు, సముద్రములో ఉన్న నాచు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కంటికి కనపడేవి, కంటికి కనపడనివి, దేవదూతలు, ఎవ్రీథింగ్. చదువమ్మా. అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ప్రతిదీ దేవుడు స్తుతిస్తూ ఉంటే ఈయన వింటున్నాడట. ఏమండి, ఎవ్రీథింగ్ ఈజ్ సమ్డ్ అప్ అండ్ కన్జ్యూమ్డ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద కన్జ్యూమేషన్. అదే చిట్ట చివరిది. అక్కడే ముగింపు పలుకుతున్నాడు దేవుడు. ఎక్కడ చివరికి అంతా ఎక్కడ ముగించబడుతుందండి? ప్రభువును స్తుతించుట, ఆరాధించుట, గణపరచుట. అది అంటున్నాడు. ఈ సంకల్పమును బట్టి 10వ వచనం 1వ అధ్యాయం. ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఆజ్ఞలన్నీ కలిపితే ఒక ఆజ్ఞలో కనపడ్డట్టుగానే సమస్తము ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభువులోనే ఉన్నాయి. యేసు ప్రభు కొరకే చేయబడ్డాయి. ఆయనలోనే అవి ఒక రోజున తమ యొక్క ఫుల్ఫిల్మెంట్ని చూసుకుంటాయి. తాము ఎందుకు చేయబడ్డామో వాటి యొక్క ఫలాన్ని అవి చూసుకోబోతూ ఉన్నాయి.
ఇక్కడ మనం ఒకటి తప్పుగా అర్థం చేసుకోకూడదు. జనరల్గా భారతీయులమైన మనం ఏమనుకుంటామంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. కొద్దిమంది సువార్త చెప్పడం కూడా నేను విన్నాను. వీధి ప్రసంగాలు చేసేటప్పుడు మన ఆత్మ పరమాత్మలో లీనం అవ్వాలి అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆహాహా, మన ఆత్మ ఏమి పరమాత్మలో లీనం అవ్వదండి. పరమాత్మనే, ఆత్మ ఆత్మనే. అర్థం కావడానికి ఈ మాటలు వాడాను, నిజానికి ఈ మాటలు కూడా నేను వాడకూడదు. దేవుడు దేవుడే, సృష్టి సృష్టి. దీని అర్థము సృష్టి దేవునిలో లీనమైపోతుందని కాదు. సైన్స్లో చెప్తుంటారు కదా, బ్లాక్ హోల్ అన్నిటినీ లాగేసుకుంటుంది, చివరికి విశ్వమంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది, అదృశ్యమైపోతుంది. అలా జరగవు. అది కాదండి దీని అర్థం. దీని అర్థం అది కాదు. దీని అర్థం అది కాదు. ఇలా కానీ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద హోల్ క్రియేషన్, అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫైన్.